మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియమైన సాటి అయిన సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాల శుభములతో వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము, సన్నిధి, సమాధానం ఈ వాక్యం వింటున్న ప్రజలందరికీ, మీ కుటుంబాలకి సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రభునందు ప్రియ నా సాటి అయిన దేవుని పిల్లలారా, వింటున్నారా? ఈ దినము దేవుడు నిన్నటి దినమంతా కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి మరి ఒక నూతన దినాన్ని మనందరికీ అనుగ్రహించిన దేవునికి మనము కృతజ్ఞులై ఉన్నాం. ఈ దినమంతా దేవుడు మీ చేతి పనులను ఆశీర్వదించి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని దేవుడు అనుగ్రహించాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము మీకు ఈ వాక్యమును పంపించడానికి దేవుడు మేమెంతో ప్రార్థన చేయగా దేవుడు ఈరోజు ఈ వాక్యమును పంపించడానికి దేవుడు ప్రేరేపించాడు. ఇది ఖచ్చితంగా నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తుందనే నమ్మకంతో, నీ కుటుంబాన్ని నా దేవుడు రక్షించబోతున్నాడన్న ఉద్దేశంతో నీ వాక్యము మీకు పంపిస్తున్నాడు దేవుడు. ఈ విధంగా రోజు మీ కొరకు ఈ వాక్యాన్ని పంపిస్తున్నాం. ఈ వాక్యం నేను వదిలేస్తున్నావా? అయితే నీవు కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడా, నువ్వు ఈ వాక్యమును విని వదిలేయక ఈ వాక్యమును నీ వంతుగా నీ బాధ్యత ప్రకారం ఒక 10 మందికి నువ్వు షేర్ చేయి. 10 మందికి ఈ వాక్యాన్ని వినిపించు. ప్రతిరోజు నీకు పంపించిన ఈ వాక్యమును నువ్వు ఒక 10 మందికి పంపించి 10 మందికి నువ్వు దీన్ని పరిచయం చేసి వారికి రక్షణలోకి నడిపించు. ఎందుకు మేము ఈ ప్రయాసపడుతున్నామో తెలుసా? కొందరైనను ఈ వాక్యము విని కొందరైనను రక్షించబడి నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి వారసులు అవుతారన్న ఒక ఉద్దేశంతో ఈ వాక్యమును ప్రతిరోజు ఎంతో ప్రయాసతో ఈ వాయిస్ని మీకు పంపిస్తూ ఉంటున్నాం. వేలాది లక్షల మంది ప్రజలు నశించిపోతున్నారు. కొందరికైనా ఈ వాక్యం చేరాలి అని అంటే ఖచ్చితంగా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వంతుగా ఒక్క 10 మందికి నువ్వు ఈ వాక్యమును నువ్వు పంపించగలిగితే అందులో కనీసం ఒక 4 రక్షించబడతారనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ వాక్యాన్ని నీకు పంపిస్తూ ఉన్నాను. ఈ వాక్యం రోజు వింటున్నావు కదా? ఈ వాక్యం వింటున్న నీవు నీ వంతుగా మానక తప్పక ఈ వాక్యం పూర్తిగా వినండి. స్కిప్ చేయబాకండి. మధ్యలో దాన్ని పూర్తిగా వినండి. మీకు ఆశీర్వాదం వస్తుంది. దీన్ని స్కిప్ చేయటం వల్ల మీరు కొన్ని ఆశీర్వాదాలు కోల్పోతారు. మొత్తం పూర్తిగా వినండి. ఇది 10 మందికి రక్షణలోకి నడిపిస్తుందనే నమ్మకం కుదిరినప్పుడు మీరు 10 మందికి షేర్ చేయండి. వారు రక్షణలోకి వెళ్తారు. మీరు ఎలా రక్షించబడ్డారో వాళ్ళు రక్షించబడతారు అన్న ఉద్దేశంతోనే ఈ వాక్యాన్ని మీకు పంపిస్తూ ఉన్నాను. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? తప్పుకోకుండా నీ వంతుగా నువ్వు ఈ వాక్యాన్ని పంపించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఇంతవరకు ఒకవేళ నువ్వు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వాక్యం ప్రతిరోజు నీకు రావాలి అని అంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. 10 మందికి షేర్ చేయండి. ఈ వాక్యం నీకు ప్రయోజనకరంగా ఉందని, నీకు మంచిగా రక్షణ భాగ్యం నీకు దొరుకుతుందని, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందని అనిపిస్తే వెంటనే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తప్పుకోకుండా విన్న నీవు 10 మందికి పంపించడమే కాకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వాక్యం నీకు ఎలా ప్రయోజనకరంగా ఉందో అప్పుడు మేము సంతోషిస్తాం. ఇంతకంటే ఇంకా మంచిగా మీకు ఆత్మీయంగా ఉండటానికి మేము ప్రోత్సాహకరంగా ఉంటాం. మీరు మాకు ప్రోత్సాహకరంగా ఉండండి, మేము మీకు ప్రోత్సాహకరంగా ఉంటాం. ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని మీకు పంపిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మానక మీ కొరకు మేము, మా కొరకు మీరు ప్రార్థన చేసుకోవడం వలన మనందరము పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. వింటున్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ ఉదయకాల సమయంలో
నిన్నటి దినమంతా దేవుడు కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని మనకి దేవుడు అనుగ్రహించి ఈ నూతన దినములో మరి ఒక వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఈ వాగ్దానం ఏంటంటే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన ఎరిగిన వారిమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. వింటున్నారుగా సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నారా? ఈ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఈ లోకములో ఉన్న ప్రేమలు అశాశ్వతమైనవి. ఈ లోకములో అన్నదమ్ముల ప్రేమలు, అక్కజెల్లెల ప్రేమలు, భార్యాభర్తల ప్రేమలు, కన్న బిడ్డల ప్రేమలు, కన్న తల్లిదండ్రుల ప్రేమలు, ఇవన్నీ మధ్యలో ఆగిపోతాయి. కానీ ఆగిపోనిది, అలిసిపోని ప్రేమ ఒక ప్రేమ ఉంది. అదే యేసు ప్రేమ. ఆయన ఎంతగా ప్రేమించాడని మనం క్వశ్చన్ అడిగితే గనక ఆయన చెప్తాడు, బిడ్డ నా ప్రాణమును ఆ శిలువలో నా ప్రాణము నీ కొరకు త్యాగం చేసి అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు నా యేసు ప్రభు. నీ కొరకు తన ప్రాణాన్ని ఆ శిలువలో ఆయన అర్పించాడు. అది ఎన్నడను వెలకట్టలేని ప్రేమ నా యేసు ప్రేమ. ఆ ప్రేమతో, ఆ శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ప్రేమ వెలకట్లేనది. ఆ ప్రేమకి కొలతలు లేవు, ఆ ప్రేమకు అద్దులు లేవు, ఆ ప్రేమకు షరతులు లేవు. అటువంటి షరతులు లేని ప్రేమే నా యేసు ప్రేమ. ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను బ్రతికించడానికి, ఆయన నీ పరలోక రాజ్యమునకు నిన్ను చేర్చడానికి తన ప్రాణాన్ని ఆ శిలువలో బలి ఇచ్చాడు కదా. అంతకన్నా ఏ మనుషుడు నీ కొరకు ప్రాణం పెట్టగలడు? ఏ మనుషుడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టగలడు? కానీ నా ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. అర్థమవుతుందా? వింటున్నావా ప్రియ స్నేహితుడా? ఈ వాక్యము తప్పకుండా నీ కొరకే, నిన్ను మార్చడానికే. ఇంతవరకు యేసు ప్రభు నీ సొంత రక్షకుడని నువ్వు అంగీకరించకపోతే ఇప్పుడే తడువు చేయక యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. తప్పకుండా నీ కుటుంబానికి రక్షణ భాగ్యం దొరుకుతుంది. రక్షణ నీవు కాపాడుకునే అనుభవంలో నీవు ఉండాలనేదే నా కోరిక. కనీసం లక్షలాది మందికి చేరాలంటే నీ వంతుగా ఒక 10 మందికి నువ్వు ఈ వాక్యాన్ని పంపించు. మన దేశంలో లక్షలాది ప్రజలకి ఈ వాక్యం అందుతుంది. వింటున్నారు కదా? ఇప్పుడే తడువు చేయక యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించు. నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. అర్థమవుతుందా స్నేహితుడా? ఈ వాక్యం ఒకవేళ నీకు ప్రయోజనకరంగా ఉంటే, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా మీకు ప్రతిదినము మీ కొరకు మంచి మంచి వాగ్దానాలు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. మీరు రక్షించబడాలని, మీరు బాగుండాలని, ప్రతిరోజు మీరందరూ బాగుండాలని, మీ మనసులో ఈ వాక్యపు వెలుగు మీ మనసులో ఉండాలని మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ వాక్యపు వెలుగు అనే ఈ కార్యక్రమమును దినదినము లక్షలాది ప్రజలకు చేరునట్లుగా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి. మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలి. ఈ ఉదయకాల సమయంలో మీరు చేసే ప్రతి పనులతో దేవుడు తోడునుగాక. ఆమెన్, ఆమెన్.